అర్జునుడు తన తీర్థయాత్రను కొనసాగిస్తూ మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. కాని అక్కడ అతను మరొక రాజకుమారిని కలవబోతున్నాడు. ఆ పరిచయం అర్జునుడి జీవితాన్ని మళ్లీ ఎలా మార్చబోతోంది? మణిపుర రాజ్యంలోకి ప్రవేశించిన అర్జునుడు అక్కడొక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడు. ఒక యువతి ఒంటరిగా 10 మంది సైనికులతో పోరాడుతోంది. ఆమె ఖడ్గాన్ని తిప్పుతున్న వేగం, ఆమె ధైర్యం అవన్నీ చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఆ యువతి చివరికి అందరినీ ఓడించింది. ఆమె ఖడ్గాన్ని నేలపై నిలబెట్టి ప్రశాంతంగా నిలబడింది. అక్కడున్న ప్రజలు చప్పట్లు కొడుతూ జయజయధ్వనాలు చేశారు. అది చూసిన అర్జునుడు కొన్ని క్షణాలు ఆమెవైపు చూస్తూనే ఉండిపోయాడు. అర్జునుడు అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తిని అడిగాడు, ఎవరు ఈ రాణి? అప్పుడతను చెప్పిన సమాధానం అర్జునుడినే ఆశ్చర్యపరిచింది. ఆమె మణిపుర మహారాణి చిత్రాంగద. చిత్రాంగద చిన్నప్పట్నుంచే యోధురాలిలా పెరిగింది. ఎందుకంటే మణిపుర రాజవంశంలో ఒక రాజుకు ఒక్కరే సంతానం ఉండాలి. అది ఒక నియమం. అందుకే రాజు చిత్రవాహనుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడకుండా తన కుమార్తెని రాజ్యానికి వారసురాలిగా పెంచాడు. చిత్రాంగదకు ఒక యువరాజులా శిక్షణ ఇచ్చాడు. ఆ మహారాణి ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాంగద. అక్కడినుంచి వెళ్ళిపోతుండగా చిత్రాంగద దృష్టి అర్జునుడిపై పడింది. కొన్ని క్షణాలు ఆమె నిశ్శబ్దంగా అతన్ని గమనించింది. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్ళిపోయింది. అర్జునుడు కూడా స్వల్పంగా చిరునవ్వు నవ్వి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన తరువాత అర్జునుడు తరచూ చిత్రాంగదను గమనించసాగాడు. ఆమె ధైర్యం, ఆమె వినయం ఇవన్నీ అర్జునుడిని ఆకర్షించాయి. చిత్రాంగద కూడా అర్జునుడికి తెలియకుండా అతన్ని గమనిస్తూనే ఉండేది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ మాట్లాడే అవకాశం వచ్చింది. చిత్రాంగద కూడా అర్జునుడి ప్రశాంత స్వభావం, ఆత్మవిశ్వాసం చూసి ఆకర్షితురాలైంది. ఒకరోజు చిత్రాంగద అర్జునుడిని చూసి మృదువుగా అడిగింది, ఎవరు నువ్వు? నిన్ను చూస్తుంటే గొప్ప క్షత్రియుడిలా కనిపిస్తున్నావు. అప్పుడు అర్జునుడు ప్రశాంతంగా చెప్పాడు, నేను పాండవుల్లో ఒకడ్ని. నా పేరు అర్జునుడు. ప్రస్తుతం తీర్థయాత్రలో ఉన్నాను. అది విన్న చిత్రాంగద కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మీరు ఆ అర్జునుడా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆ తరువాత అతనికి వినయంగా నమస్కరించింది. ఎందుకంటే ఆమె ముందు నిలబడి ఉన్నది సాధారణ యాత్రికుడు కాదు, భారతదేశంలోనే గొప్ప యోధుల్లో ఒకడు. కాలం గడుస్తుండగా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. చివరికి అర్జునుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. చిత్రాంగదను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు నేరుగా రాజు చిత్రవాహనుడి వద్దకు వెళ్ళాడు. చిత్రవాహనుడు అర్జునుడిని సాదరంగా ఆహ్వానించాడు. రాజుకు వినయంగా నమస్కరించి, నేను పాండురాజు కుమారుడిని, పాండవుల్లో ఒకడైన అర్జునుడిని. మీ కుమార్తె చిత్రాంగదను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్న రాజు కొంతసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. తరువాత మృదువుగా చెప్పాడు, మా వంశానికి ఒక ప్రత్యేక నియమముంది. చిత్రాంగదకు పుట్టే కుమారుడు మణిపుర రాజ్యానికే వారసుడు కావాలి. అతను ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకూడదు. అర్జునుడు కొన్ని క్షణాలు ఆలోచించి ఆ షరతును అంగీకరించాడు. అప్పుడు చిత్రవాహనుడు చిత్రాంగద వైపు చూసి, నీకు కూడా ఈ వివాహం ఇష్టమేనా అని అడిగాడు. చిత్రాంగద సిగ్గుపడుతూ తన అంగీకారాన్ని తెలిపింది. అలా అర్జునుడు మరియు చిత్రాంగద వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. మణిపుర రాజ్యమంతా వారి వివాహ వేడుకలతో సందడిగా మారింది. ఎటు చూసినా పచ్చని తోరణాలు, ఎక్కడ విన్నా మంగళవాయిద్యాల నాదం. వాళ్ళిద్దరూ వివాహ వస్త్రాల్లో ఎంతో అందంగా దేవతల్లా కనిపించారు. అలా అర్జునుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తరువాత అర్జునుడు కొంతకాలం మణిపురంలోనే గడిపాడు. వాళ్ళిద్దరూ ఎంతో ఆనందంగా జీవించారు. కొంతకాలం తరువాత చిత్రాంగదకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి బభ్రువాహనుడు అని పేరు పెట్టారు. కాలం గడుస్తుండగా అర్జునుడు
తన తీర్థయాత్రను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న చిత్రాంగద కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడింది. ఎందుకంటే అర్జునుడు మళ్లీ వెళ్ళిపోతాడని ఆమెకు తెలుసు. అర్జునుడు తన కుమారుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత చిత్రాంగద వైపు తిరిగి, ధర్మం కోసం నేను ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి అని చెప్పాడు. చిత్రాంగద తన భావాలను బయటపెట్టకుండా నిశ్శబ్దంగా అర్జునుడిని చూసింది. అర్జునుడు కూడా కొన్ని క్షణాలు వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. ఆ తర్వాత మళ్లీ తన యాత్ర కోసం బయలుదేరాడు. అలా అర్జునుడి జీవితం మరో కొత్త మలుపు తిరిగింది. కాని అర్జునుడి ప్రయాణం ఇంకా ముగియలేదు. త్వరలోనే అతని జీవితంలోకి ద్వారకానగరం ప్రవేశించబోతోంది. అక్కడ అర్జునుడు తీసుకునే ఒక నిర్ణయం భారత చరిత్రనే మార్చబోతోంది.